ప్రతిరోజు మీ అందరికి రెండు సరికొత్త రెసిపీస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్న షో మరారెండోవి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికి పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఇంకెందుకు ఆలస్యం, ఈ నంబర్ కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు మరారెండోవి వంటలు చేద్దాం. పిఎన్ రెడ్డి కాలనీ నుంచి రూప గారు వచ్చారు. లెట్స్ వెల్కమ్ రూప గారు. హాయ్. హాయ్, వెల్కమ్ టు మరారెండోవి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. నైస్ అండి. రూప గారు, మీ గురించి చెప్పండి మాకు. మనం రెసిపీ స్టార్ట్ చేసే ముందు కూడా మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి. మేము అంటే నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ నేను మైన్స్ వర్క్ చేశాను. తర్వాత మ్యారేజ్ తర్వాత 2 చిల్డ్రన్స్. ప్రెసెంట్ ఇక్కడ కూడా వచ్చారు వాళ్ళు. సో మీ కిడ్స్ ఏం చదువుకుంటున్నారు? ఎంత ఏజ్? లేదండి, చిన్న పిల్లలు. ఓకే, కిడ్స్ ప్రైమరీ స్కూల్ కి వెళ్తున్నారా? లేదండి, 2 years 10 months పెద్ద పాప. ఓకే ఓకే. చిన్న పాప వచ్చేసి 11 months. ఓకే ఓకే, నైస్. సో వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? ఆయన ఏం చేస్తుంటారు? తను సాఫ్ట్వేర్ చేస్తున్నారు మిడానీలో. సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు మాకు ఇవాళ? ఈరోజు మీకు నల్లేరు కూర. చాలా అసలు టేస్టీగా ఉంటది. ఇంకా ఏంటంటే దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవందరూ మీరు అందరూ తెలుసుకొని దాన్ని వీక్లీ వన్స్ అని అందరు తినాలని నేను ఈ రెసిపీ పరిచయం చేయబోతున్నాను. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. నల్లేరు మెయిన్ ఇంగ్రీడియంట్. దీంట్లో కావాల్సింది మనకి మెయిన్ చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, కారం పొడి, పోపు దినుసులు, కొత్తిమీర, ఆనియన్, సాల్ట్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం రెసిపీ. ఓకే, చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాయిల్ చేసి పెట్టుకోవాలండి నల్లేరు. దాని తర్వాత ఫస్ట్ మనం ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నల్లేరు ఫ్రై చేయాలి. 2 spoons అయితే చాలండి, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. పోపు దినుసులు. అవును. వెల్లుల్లి రెబ్బలు. సో నల్లేరాకు అనేది ఉందని కూడా నాకు తెలియదు ఇంతవరకు, మీరు చెప్పేవారు. ఊర్లలో చాలా వరకు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఇది నాకు యాక్చువల్ గా మా అమ్మ చెప్పింది. దీన్ని దీన్ని తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తినడం వల్ల మీ ఒక 2-3 weeks లో కొంచెమన్నా ఆ పెయిన్ అనేది చాలా రిలీఫ్ అవుతుంది. మెడిసిన్స్ యూజ్ చేసే వాళ్ళు ప్లీజ్ దయచేసి మెడిసిన్స్ ఆపేసి ఫస్ట్ ఇది తినండి, చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు దీన్ని. ఊర్లలో ఖచ్చితంగా అసలు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మన సిటీలో ఇప్పుడు దాదాపు కొంచెమంది ఏంటంటే తెలిసిన వాళ్ళు తొట్లో పెట్టేసి పెంచుతున్నారు. దీన్ని పెంచడం వల్ల డిస్టర్బెన్స్ అనేది ఏముండదు. చూడడానికి కూడా చాలా మంచి ట్రీ లాగా కనిపిస్తుంది, అందంగా చాలా బాగుంటుంది. మాక్సిమం వీక్లీ వన్స్ ట్రై చేయండి ఇంట్లో. ఓకే, చాలా బాగుంటుంది. సో ఏ ఊరండి ఇంతకీ మీ అమ్మమ్మది? మా అమ్మమ్మ వాళ్ళది నల్గొండ డిస్టిక్ అండి, కొందలపాడు మా అమ్మ వాళ్ళది. మా అత్త వాళ్ళది వచ్చేసి అచ్చంపేట దగ్గర. అందరు వ్యవసాయమే చేశారు. మా తాత ఆయుర్వేదం చేశారు అన్నమాట, అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్. దాని ద్వారా నాకు ఇది ఇంత యూజ్ ఉంది అందరికి తెలియాలని చెప్పేసి నేను ఒకసారి ఇక్కడికి చూపించాలి అందరికి అనేసి ఈ రెసిపీ తీసుకొచ్చాను మేము ముందుకి. మనకు దొరుకుతుందా ఊర్లలో? ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. సిటీలో కూడా మాక్సిమం కొంతమంది పెట్టేస్తున్నారు తొట్టుల్లో. ఫస్ట్ ఆనియన్ వేసుకుంటాం మనం. ఓకే. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది వేసేస్తాం. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, రుచికి సరిపడా వేసుకోండి మీరు. నెక్స్ట్ కొంచెం పసుపు. ఓకే. కొంచెం ఫ్రై అయిన తర్వాత నల్లేరు వేసేసిద్దాం. ఎక్కువ టైం పట్టదు ఇది చేయడానికి.
తొందరగా అయిపోతుంది. దీన్ని ఫ్రై చేస్తే 2-3 days మనం చపాతీలో ఈజీగా తినేసేయచ్చు. మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడి ఈ కర్రీస్ చాలా వరకు ఇప్పుడు తినట్లేరు. అట్లాంటి వాళ్ళు కూడా దీన్ని ఇష్టపడి తింటారు అనమాట. చాలా హెల్త్ కూడా చాలా మంచిది. బోన్ వెయిట్ చాలా ఎక్కువ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 2013లో దీని మీద రీసెర్చ్ చేసిరు. దీంట్లో ఏం తెలియదంటే కొంతమందికి దవడలో ఒక బొక్క ఇరుగుతుంది కదా, వాళ్ళని ఒక 60 members తీసుకుంటే 30 members డివైడ్ చేసి 30 members డివైడ్ చేసి డైలీ 2 times ఇది పౌడర్ చేస్తారు. పౌడర్ చేసి డైలీ 2 times ఇచ్చిన వాళ్ళకి 2 weeks లో వాళ్ళకి సెట్ అయిపోతుంది అనమాట. ఈ బోన్ అనేది సెట్ అయిపోతుంది. అంత పవర్ఫుల్ అనమాట ఇది. కాబట్టి మీరు అందరు కూడా ట్రై చేయండి ఒకసారి. తప్పకుండా అండి, డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. నల్లేరు వేసేస్తున్నాను. ఓకే. జస్ట్ దీన్ని ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత కారం వేసేసుకోండి. అంతే, చాలా తొందరగా అయిపోతుంది కర్రీ చేసుకోవడం కూడా. ఏమంత రిస్క్ పని ఏమి ఉండదు. ఓకేనా? ప్రతి ఒక్క ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది అసలు. నేను కరివేపాకు వేయలేదు, మధ్యలో కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. ఏంటంటే అది మరీ ఫస్ట్ వేసేసినాం అనుకో దీని ఫ్లేవర్ మొత్తము మాడిపోయినట్టు అనిపిస్తుంది. మధ్యలో వేసేసుకోవడం వల్ల అది ఈ నల్లేరుకి పట్టేస్తుంది అనమాట. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది, మరీ మాడిపోకుండా. అయిపోయిందా అండి? ఒక 1 minute అండి అయిపోతుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చింతపండు యాడ్ చేసేసుకోవాలి. కొంచెం అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఏంటంటే కొంచెం ఇది దురదలాగా అనిపిస్తుంది తినేటప్పుడు, దాన్ని అట్లా అనిపించకుండా రుచికి సరిపడినంత చిల్లీ పౌడర్ వేసేసుకోండి. అలాగే ధనియాల పొడి కూడా రుచికి సరిపడినంత. అయిపోయిందండి. షార్ట్ చేద్దామా? స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చిన్న బౌల్ కొంచెం కొత్తిమీర వేసేసుకున్నా లాస్ట్. నల్లేరు కూర టేస్ట్ చేసి చెప్పండి ఒకసారి ఇలా. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, నల్లేరు కూర రెడీ అయిపోయింది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అసలు మనం తీసుకోవడం వల్ల అనేది చెప్పారు. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. నల్లేరాకు కూర తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నల్లేరాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, చింతపండు, తాలింపు గింజలు, ధనియా పొడి, వెల్లుల్లి, కొత్తిమీర. నల్లేరాకు కూర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నల్లేరాకు వేసి బాగా కలిపి కరివేపాకు కూడా వేసి ఇంకా సేపు కలిపి కారం, ధనియా పొడి, కొత్తిమీర వేసి కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, నల్లేరాకు కూర రెడీ. చెప్పి టేస్ట్ చేయబోతున్నానండి. ఈ నల్లేరు కూర చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. సో ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను, బట్ వెరీ టేస్టీ. సో టేస్ట్ పరంగానే కాకుండా హెల్త్ కింద బెనిఫిట్ ఉన్నప్పుడు తప్పకుండా మనం వీక్లీ వన్స్ మీరు చెప్పినట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి రెసిపీని ఇంట్రొడ్యూస్ చేసినందుకు. మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? కొబ్బరి లడ్డు, కొబ్బరి పాల లడ్డు. సో ఈ కొబ్బరి పాల లడ్డుకి ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వులు, కావలసినంత బెల్లము, జీడిపప్పు, గుమ్మడి గింజలు, బాదం పప్పు, అవిసె గింజలు, వాల్నట్స్, పల్లీలు, నెయ్యి, కొబ్బరి, మెయిన్ కొబ్బరి. దీనికి యాలకుల పొడి తగినంత తీసుకున్నాం. ఫస్ట్ మనం వచ్చేసి కొబ్బరిని మనం మిక్సీ పట్టేసేద్దాం పాల కోసం. ఎస్. అంతలోపు నెయ్యి వేసేసి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, ఒక 1.5 teaspoon అయితే చాలు. అన్నీ ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాము. కొంచెం హీట్ అవ్వనివ్వండి.
మొత్తం డ్రై ఫ్రూట్స్ అనేది తెచ్చేసారు, కలర్ఫుల్ ఉంటుంది రెసిపీ. ఎస్, అసలు దీని కొబ్బరిలో ఉన్న బెనిఫిట్స్ చాలా బాగుంటాయండి. అవును. కొబ్బరి అసలు ఎంత పవర్ఫుల్ అనేది ఎవరికి తెలియట్లేదు. మెయిన్ ఒక చిన్న స్టోరీ అన్నమాట. ఏంటంటే శివుడు ఒక అందరినీ ఏదిస్తే దేవుడు తొందరగా మనల్ని కనకరిస్తాడు అని చెప్పేసి ఒక చిన్న టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ టెస్ట్లో ఒక భక్తుడు ఏం చేశాడంటే, నేను ఏమి ఇవ్వగలను నీకు అని చాలా తీసుకొచ్చేసింటాడు అనమాట. ఏవేవో మంచి గంగా నీరు, కాశీ నుంచి వాటర్ తేవడం కానీ, ఇంకా విభూది, ఇవన్నీ తెచ్చిస్తుంటాడు అనమాట. ఇవన్నీ ఏవి ఇచ్చినా కూడా దేవుడు నాకు ఏవి కూడా ఇవన్నీ ఇష్టం లేదని రిజెక్ట్ చేస్తుంటాడు. మీకు ఏది ఇష్టం స్వామి, నాకు అసలు మీ కోరిక ఎలా తీర్చేది, నేను మీ భక్తికి నేను ఎలా తీసుకోవడం అని చెప్పేసి చెప్తాడు. చెప్తే శివుడు ఏం చెప్తాడంటే, కొబ్బరి నారికేలం అంటారు అనమాట. నారికేలము అన్నిటికన్నా నాకు ఇష్టమైనది అని చెప్తాడు. ఓకే, అంత ఇష్టమైన దాన్ని అసలు జనాలు ఎందుకు ఇంత అవాయిడ్ చేశారు నాకు అర్థం కావట్లేదు. దేవుడు కొట్టేసినారు కొబ్బరికాయ, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏం బెనిఫిట్స్ అని చెప్పేసి, కానీ ఒకసారి ఇంటికి తీసుకొచ్చిన ఒక ముక్కని మీరు ఇలా యూజ్ చేసి చూడండి, దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు తెలుస్తుంది. ఓకే, ఏంటంటే దీని నుంచి పాలు తీస్తాం మనము. పాలు తీసిన తర్వాత బెల్లం కరగబెట్టేసి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ చేసేసిన తర్వాత లడ్డు మిక్స్ చేసేస్తామండి. ఓకే, బాదం, అవిసె గింజలు, దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వులు, పల్లీలు, వచ్చేసి గుమ్మడి గింజలు, కాజు అన్నీ వేసేసినాం కదా. డ్రై ఫ్రూట్స్ వేసుకుందామా? అలా చెప్తే శివుడు ఏం చేశాడంటే, అలా చెప్పడం వల్ల కొబ్బరి అన్నిటికన్నా నాకు ఇష్టమైనది అని చెప్పేసి చెప్తాడు అనమాట. అందువల్ల అవును, కొబ్బరికాయ కొడతాము. దేవుడు అంత ఇష్టపడ్డది ఎందుకని ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు కూడా. దేవుడు ఇంత ఇష్టపడుతుందంటే దాంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయని ఆలోచన చేయండి. దేవుడు మన కోసమే, ఆయన ఏది చేసినా మన కోసం ఇంత మంచి ఫుడ్ని ఇచ్చిండు. అన్నిట్లలో నాకు తెలిసినంత వరకు అయితే మా తాతగారు చెప్తారు, మా తాతగారు ఆయుర్వేదం చేస్తాడు అనమాట. తను ఇట్లాంటి చిన్న చిన్న కాళ్ళ నొప్పులు కానీ ఇట్లాంటి వాటికి మెడిసిన్ ఇస్తాడు ఆయుర్వేదంతో. చాలా యూజ్ అవుతుంటుంది అనమాట. మా తాతగారు చెప్పారు ఇది. ఇట్లా చేయడం వల్ల పిల్లల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చిన్న ఏజ్ నుంచి చూసుకుంటే, ఫస్ట్ చిన్నపిల్లల్ని తీసుకున్నట్లయితే వాళ్ళ మేధాశక్తి చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకొకటి బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అన్నీ ఉంటాయి, కావాల్సినంత ఉంటాయి. మనము నాన్ వెజ్ తీసుకున్నట్లయితే చికెన్, మటన్ వీటిని తీసుకున్నట్లయితే చికెన్, మటన్లో ఉన్న విటమిన్స్ కన్నా కొబ్బరిలో 444 క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంత పవర్ఫుల్, అంటే 6 రెట్లు ఎక్కువ నాన్ వెజ్ కన్నా, అంత పవర్ఫుల్. మీరు మ్యాక్సిమం వీక్లీ వన్స్ అలా చికెన్ తెచ్చుకోండి, ఖచ్చితంగా తినాలని రూల్ ఎట్లా పాటిస్తారో ఫస్ట్ అసలు అందరు దాన్ని అవాయిడ్ చేసి డైలీ ఒక లడ్డు తినండి. మీ బోన్స్ ఎంత స్ట్రాంగ్ అవుతాయో, ఎంత స్ట్రాంగ్ అవుతుంది, ఎంత హెల్దీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే దంత సమస్యలు ఉంటాయి కదండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది కొబ్బరి రోజు తినడం వల్ల. చాలా మంది అంటుంటారు చిన్నపిల్లల్ని తింటుంటే తినొద్దు, కొబ్బరి దగ్గు వస్తుంది, అలా అది రాంగ్ అండి అసలు. ఎందుకంటే పూర్వకాలంలో ఒక కొబ్బరికాయ కొడితే అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉండేరు కదా, అందుకని చెప్పేసి తలా కొంచెం కొంచెం పిల్లలు తీసుకెళ్తే ఏం మిగలకపోతుండే అనమాట. అందుకని చెప్పేసి చిన్న ట్రిక్ యూజ్ చేసి అందాక మనం కొబ్బరి మిక్సీ పట్టేస్తాం. సో వాటర్ వేసుకో. ఓకే, సో ఇప్పుడు 10 మందికి కాదు, మీరు లక్షల మందికి చెప్తున్నారు. అందరికి యూజ్ కావాలని అనుకుంటున్నాను నేను. తప్పకుండా. ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకి అలా బేబీ గ్రోతింగ్ కి, దానికి బ్లడ్ సర్క్యులేషన్ కి చాలా రిలీఫ్ ఉంటుంది. వాళ్ళకి కాల్షియం టాబ్లెట్స్ ఇస్తున్నారు ఇప్పుడు, కాల్షియం ఐరన్, అవి 2 వాడాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం. ఈ కొబ్బరి లడ్డు డేకి
కొబ్బరి లడ్డు డైలీ 1 తీసుకుంటే చాలండి. వాళ్ళకి కావాల్సినంత ఐరన్, కాల్షియం, మాగ్నీషియం అన్నీ ఉంటాయండి. అన్నీ వచ్చేసాయి. టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మాక్సిమం. నేను మా 2 పాపలకు కూడా నేను అసలు ఏం యూజ్ చేయలేదు, అసలు హాస్పిటల్కే వెళ్ళలేదు. 9 months డెలివరీకి వెళ్ళాను అంతే. ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళి స్కానింగ్ తీయించుకున్నాను. ఆ తర్వాత అసలు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు నేను. జస్ట్ 5 monthsలో ఒకసారి స్కానింగ్, 9 months డెలివరీ అంతే. అంత బాగుంటుంది దీని బెనిఫిట్స్ అనేవి. ఓకే, సో వేయిపోయినంటారా ఇది? దీన్ని మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, నువ్వులు కూడా చాలా మంచిది హెల్త్కి. ఇందులో అన్ని ప్రతి ఒక్కటి కూడా చాలా బెనిఫిట్స్, కావాల్సినంత కాల్షియం, ఐరన్ అన్నీ ఉన్నాయి. సో మీరు అసలు ఏమేమి తింటూ ఉంటారండి డైలీ? మీ మెనూ ఏంటి? మార్నింగ్ లేవగానైతే బాదం, పిస్తా ఇవి డ్రై ఫ్రూట్స్ తినేస్తాము. స్నాక్స్ వచ్చేసి టిఫిన్, బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా అంటే ఖచ్చితంగా ఇవి ఉండాలని ఏం లేదు. దోశ, ఇడ్లీ అన్ని రొటీన్. ఇంకా లంచ్లోకి అయితే వెరైటీస్ ఉంటాయి అన్నమాట. నల్లేరు లాంటివి, చింత చిగురు అట్లాంటి కర్రీస్ వెరైటీ ఉంటాయి అన్నమాట. దీన్ని కొంచెం ఎక్కువ మరీ మిక్సీ పట్టని అవసరం లేదండి. దీన్ని నార్మల్గా గ్రైండ్ అయితే చాలు. ఓకే, పర్ఫెక్ట్ అయిపోయింది. తర్వాత సో నెక్స్ట్ ఏం చేయాలండి మనం? ఫస్ట్ దీన్ని బెల్లం కరిగించాలి, పాకం. బెల్లం వేసేసి కొంచెం అది కరగడానికి వాటర్ వేసేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు. బెల్లం మంచిగా మరుగుతుంది కదండి. దీంట్లో కొంచెం యాలకుల పొడి యాడ్ చేసేస్తున్నాను ఫస్ట్. ఎంత హాఫ్ టీ స్పూన్ అయితే చాలండి. మరీ ఎక్కువ వేసినా కూడా పిల్లలు ఆ ఫ్లేవర్ ఇష్టపడరు కొంతమంది. హాఫ్ టీ స్పూన్ అయితే చాలు. దీనివల్ల చాలా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. ఆల్మోస్ట్ వచ్చేసి మనం కొబ్బరి యాడ్ చేసేస్తాం. స్వీట్ టేస్ట్ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసమని చిటికెడు, ఎక్కువ అవసరం లేదండి, చిటికెడు సాల్ట్ అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు మరి. దీంట్లో మీరు డేట్స్ వేయట్లేదా? వేయట్లేదండి. అంటే కొంతమంది పిల్లలు ఇష్టపడతారు, కొంతమంది ఆ ఫ్లేవర్స్ తాగితే దాన్ని తినడం అవాయిడ్ చేసేస్తారు అనమాట. అలా కాకుండా నార్మల్ ఉన్నవే టేస్ట్, ఇప్పుడు కాల్షియం ఇవన్నీ దీంట్లో దొరుకుతున్నాయి కదండి, ఇంకా అందువల్ల నేను కొన్ని తీసుకోలే అనమాట. డేట్స్ వేయడం వల్ల ఏంటంటే అది కూడా స్వీట్ ఇస్తుంది కదండి, అది కూడా మనం బెల్లం యూజ్ చేయకుండా డేట్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను దాన్ని ఆ టేస్ట్ అనేది మా పాప వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, అలాంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను ఇలా తయారు చేశాను. నేను ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత రౌండ్స్ బాల్స్ కట్ చేయడం తొందరగా అయిపోతుంది, రిస్క్ పని ఏమి ఉండదు. ఎంత మంచిదో మీకు చెప్పాను నేను. నాన్ వెజ్ కన్నా కూడా 6 రెట్లు ఎక్కువ, అంటే ఎంత హెల్దీ ఫుడ్. వీక్లీ వన్స్
నాన్ వెజ్ తినాలి పక్కా అనుకునే వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయండి. ఫస్ట్ దీని మీద ఇంట్రెస్ట్ చూపించండి. దీంట్లో బెనిఫిట్స్ మీకు తెలిసిన తర్వాత మీరే చేయించుకుంటారు. బెనిఫిట్స్ అని కాదండి, టేస్ట్ కూడా అదిరిపోద్ది అసలు. నేను తిన్నాక ఫీలింగ్ ఎట్లుంటుందో మీరు చెప్పండి. ఒక పెద్ద కొండకి విజిలేస్తే ఎంత హాయిగా ఉంటుందో నేర్చుకోండి మీరు. అంత ఫీలింగ్ ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. సో 2 minutes ఆగండి. 2 minutes తర్వాత ఉండలు కట్టేసి కొబ్బరి పాల లడ్డు ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. షూర్ అండి. సో చూస్తున్నారు కదా, కొబ్బరి పాల లడ్డు రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కొబ్బరి పాల లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనగ పప్పు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, వాల్నట్స్, నువ్వులు, కొబ్బరి ముక్కలు, బెల్లం, నెయ్యి. కొబ్బరి పాల లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి అందులో వాల్నట్స్, బాదం పప్పు, అవిసె గింజలు, నువ్వులు, వేరుశనగ పప్పు, గుమ్మడి గింజలు, జీడిపప్పు వేసి వేయించి మిక్సీ పట్టించి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి అందులో యాలకుల పొడి, కొబ్బరి పేస్ట్, అలాగే మిక్సీ పట్టించుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం వేసి కలిపి చిన్న చిన్న లడ్డూలాగా చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, కొబ్బరి పాల లడ్డు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి కొబ్బరి పాల లడ్డు. ఎలా ఉందో చూద్దాం. అసలు వెరీ టేస్టీ అండి. డెఫినెట్లీ వెరీ వెరీ టేస్టీ. అండ్ మోర్ దెన్ దట్ చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న లడ్డు. సో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసి మనం చేసాం, కొబ్బరి యాడ్ చేసాం, జాగ్రీ, సో ఇవంతా కలిపి సో బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. అండ్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టు. మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయండి, అందుకే వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మా షోలో? చాలా బాగుందండి, ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలి, తెలియని ఇంకా చాలా చేయించాలని అనిపిస్తుందండి. షూర్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. అలాగే మీ పిల్లల్ని ఇక్కడ తీసుకొని వచ్చానని చెప్పారు కదా, మీ పిల్లల్ని ఇక్కడ తీసుకొని రావచ్చు. మా పాప అండి, మా పెద్ద పాప. నైస్ అండి, వెరీ స్వీట్. సో దీని పేరేంటి? జెసికా. జెసికా, హలో జెసి. హలో, హాయ్ చెప్పు. షైగా ఫీల్ అవుతుంది. షైయా, ఓకే 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 అండి. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్. టేక్ కేర్, బై బై. ఓకే, బై బై. ఇవాళ రూపా గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ డిషెస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ట్రై చేసేయండి, అలాగే అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై బై.